నేనుగా పరిచయం చేసుకుంటున్నా. నా పేరు వచ్చేసి వెంకన్న. మాది ఇక్కడ బురాణపురం మరిపేడ మండలం, మరిపేడ బంగ్లా అంటారన్నమాట. మండలం మరిపేడ కానీ మరిపేడ బంగ్లా, మహబూబాద్ జిల్లా. నాకు ఇది వెస్టేజ్ ఇక్కడికి పరిచయం ఎలా వచ్చిందంటే, ఇక్కడ ఎలా నేను పరిచయం అయినో, ఎట్లా అయినో నా గురించి నేను చెప్పి, నా జర్నీ ఏందో చెప్పి కొద్ది నిమిషాల్లో నేను ముగిస్తా. ఓకే సార్. నాకు ఇది పరిచయం చేసింది అప్లైనర్ అంటే రాములు సార్. అప్లైనర్ అంటే ఆయన కూడా నాకేం తెలియదు. సురేష్ సార్, రాము సార్ ఇద్దరు ఒక్కసారి వచ్చారన్నమాట ఆడికి. ఎక్కడ నాకు కలిసిందంటే, నేను హైదరాబాద్ పెయింట్ పనికి వచ్చాను. అక్కడికి ఏదో వలస కూలి లెక్క ఆడికి పనికి వచ్చి సెమీ క్రిస్మస్ జరుగుతుంటే ఆడ ప్రేయర్కి వెళ్ళినా. అక్కడికి రాములు సార్ తీసుకొచ్చిండు సురేష్ సార్ని. నైట్ ఇదే టైంకు ఆడికి వచ్చి హోమ్ మీటింగ్ లెక్క, ఎందుకంటే ఆడ ప్రేయర్ జరుగుతుంది కాబట్టి జనాలు ఎక్కువ వస్తారు కాబట్టి, సరే వాళ్ళ చుట్టాలు బంధువులు, రాము సార్ వాళ్ళ బంధువులు చుట్టాలు గిట్ట కొంతమందికి వాళ్ళ ఐడియా ఇచ్చిండు, వాళ్ళకి కొంత చెప్పిండు, వాళ్ళ ప్రోడక్ట్ ఇచ్చిండు. వాళ్ళు వాడతారని వాళ్ళ దగ్గరికి కొంచెం సార్ని పరిచయం చేసి కొంచెం మోటివేషన్ చేద్దానికి తీసుకొచ్చిండు అక్కడికి ఆ సార్ని. అదే సమయంలో నేను అక్కడనే ఉన్నా. ఆ ఇద్దరికి కలిసిన నేను. రాము సార్ కూడా నాకు తెలియదు, సురేష్ సార్ కూడా నాకు తెలియదు. సార్ మీరు ఏం పని చేస్తారు అన్నారు. నేను పెయింట్ పని చేస్తానన్నా. ఒక అడుగు పైకి వస్తారు సార్, మీరు వెస్టేజ్ తెలుసా అంటే, తెలుసు సార్ వెస్టేజ్ అంటే. తెలుసు అంటే మాట పేరే ఇట్లా, నేను వెస్టేజ్ అనేది ఎట్లా చెప్పినో ఇంకంతే తెలుసాడా, దాని లోతుగా ఏం తెలియదు కంపెనీ. అయితే సార్ పైకి రండి సార్, ఒక సార్ మాట్లాడతారా అంటే పైకి వెళ్ళినా. ఆ సార్ నన్ను పరిచయం చేసుకుండు. సార్ నేను ఆర్టిస్ట్ కండక్టర్, నా పేరు సురేష్. నేను ఇందులో జర్నీ చేయబట్టి సార్ ఒక 6 నెలలు అవుతుంది, నాకు ఒక 30,000 వస్తుంది సార్ నెలకు ఇప్పుడు అంటే. సరే అన్న అంటే జాబ్ బంద్ చేసి ఇది వెస్టేజ్ చేయటం వల్ల అని కొంచెం నాకు ఆలోచన వచ్చింది. ఉద్యోగం బంద్ చేసి ఈ టైంలో ఇక్కడ ఉన్నాడు సారు. సార్ ఆచారం ఇబ్రాహీంపట్నం దగ్గర ఆచారం వచ్చింది అన్నాడు. ఇక్కడికి వచ్చిండు, 30,000 వస్తాయి అంటాడు. ఆర్టిస్ట్ కండక్టర్ గవర్నమెంట్ జాబు అని కొద్దిగా ఆలోచించింది. అంటే ఈ వెస్టేజ్ నాకు ఇంతకుముందు ఇక్కడ మా ఊర్లో చెప్పారు, కానీ నేను వాళ్ళని లెక్క చేయలే, వాళ్ళని గింత కూడా వాళ్ళది మాట కూడా పట్టించుకోలే. వెస్టేజ్ అంటే వేస్ట్ రా బాబు, వేస్ట్ ఎందుకు, ఆ పేరులే అర్థం ఉంది వేస్ట్ అని. ఎందుకు చేస్తారా అనవసరంగా అని వాళ్ళని కోపడ్డా. అంటే నేను వేరే కంపెనీలో ఉన్నా, నేనున్న కంపెనీ బెస్ట్ అని చెప్పుకున్నా. అంటే అది కూడా బెస్ట్ అంటే వాళ్ళు అని చెప్పుకున్నా, కానీ నాకు వాళ్ళు నన్ను ఆ కంపెనీ, నేనున్న కంపెనీ బెస్ట్ అని చెప్పుకున్నా. నాకు ఉన్న లీడర్స్ కరెక్ట్ అయిన లీడర్స్ లేరన్నమాట అక్కడ. అయితే ఇక్కడ ఈ సార్ నాకు ఇక్కడ చెప్పింది ఏంటంటే, ఆర్టిస్ట్ కండక్టర్ నాకు గవర్నమెంట్ జాబ్ ఆయన. ఇక్కడ నాకు చెప్పిన వాళ్ళు నాలాంటి వాళ్ళు, నేను పని చేసుకునే వాళ్ళు. సారీ సార్, నేను స్టేజ్ బిఫోర్ ఏం పని చేస్తే పెయింట్ పని అని చెప్పాను. పెయింట్ పని లేని సమయం ఆటో కూడా తోలుతున్నాము ఆ విధంగా. అయితే వాళ్ళకు నేను నా లెక్కన వాళ్ళు కూడా పనిచేసేవాళ్ళే. అయితే వాళ్ళని నేను చిన్న చూపు చూసిన. అంటే మా ఊరు వాళ్ళు కదా, నా పక్కన ఉన్నాడు కాబట్టి నాకు వాళ్ళని పెద్ద ఇలువ ఇచ్చారు. ఇక కొంచెం దూరపు కొండలు నున్నగా ఉంటాయంటే ఆ టైప్ కొంచెం సార్ని ఆలోచించిన గవర్నమెంట్ జాబ్ అనేసరికి. ఇలా ప్రొడక్ట్స్ ఉంటాయి సార్, ఇలా క్వాలిటీ ప్రొడక్ట్, డైరెక్ట్ సెల్లింగ్ క్వాలిటీ ప్రొడక్ట్ ఉంటాయి కదా, మంచిగా ఉంటాయి అని నేను కూడా అన్నా. మరి నాకు కొంచెం డబ్బులు ఆశ ఉండే. కొంచెం సార్కు 30,000 వస్తాయంటే నాతో నేను ఏమన్నా, సార్ మీరు స్టేజ్ ఒకలా రండి సార్, మీరు వస్తే నాతో జర్నీ చేరి ఒక 6 నెలలు జర్నీ చేయండి, మీకు 30,000 ఇప్పిస్తాను. నా ఇంత భరోసా ఇచ్చిందంటే సారు, నాకు ఎవరు కూడా చెప్పలే ఇట్లా 30,000 ఇప్పిస్తాయి అని. సార్ చెప్పడం మాటలు కూడా నాకు చాలా కనెక్ట్ అయినాయి. సార్ చెప్పడం అక్కడ చాలా అంత ఓపికతోని ఆ టైం దానికి అక్కడ ప్రేయర్ అయిపోయింది అనుకోండి, లంచ్ చేసిన దానిక ఉన్నాడు. నన్ను ఇక బోరబండలు ఉంటే నగర్ ఎల్బీ నగర్ దింపడానికి కూడా సిద్ధపడ్డానమాట బండి మీద. ఇది రాము సార్ నన్ను ముగ్గురం కూడా పోదానికి, ఏం వద్దులే సార్ మీరే ఇబ్బంది పడతారు, నేను ఉత్తపడి నేను వేరే కార్లో వచ్చిన. ఆ సార్ చెప్పిండు, అక్కడ చెప్పిండు బోరబండలు అక్కడ మొత్తం మీటింగ్ చెప్పి నా నెంబర్ తీసుకుండు. రాములు సారు నెంబర్ తీసుకుండు. రాము సారు సురేష్ సార్ ఇద్దరికి ఒకటేసారి కలిసిండు అన్నమాట.
నాకు వాళ్ళు ఇద్దరు ఒకరు కలవాలి, ఇద్దరు ఒకేసారి ఒకే టైంలో కలిసినాడ. ఇద్దరు అప్లైన్లు అవుతారు. అయితే ఒక ఆయన అప్లైన్, ఒక ఆయన మెంటర్. ఇప్పుడు సార్ సురేష్ సార్ మెంటర్, అప్లైన్ సార్ రాము సార్. అట్లా ఆ విధంగా రాము సార్ నాతోని కొన్ని రోజులు నన్ను ఫాలోఅప్ చేసిండు. రాము సార్ ఫాలోఅప్ చేసిండు. ఎట్లా ఫాలోఅప్ అంటే నేను కొంచెం ఫోన్లు నాకేమో ఇది ఐడి ఐడి అక్కడి నుంచి ఇచ్చేసిన, ఇంటికి వెళ్ళి వచ్చిన నైట్ హైదరాబాద్ నుంచి మా ఊరు కరోనా దగ్గర మెట్రో. ఇంటికి వెళ్ళి వచ్చినాక ఒక 2 రోజుల తర్వాత మీటింగ్ ఉందన్నారు. మీటింగ్ అంటే మా బంగాళ కాడ కాదు మీటింగ్, హైదరాబాద్ లో మీటింగ్. మరి నేను ఇక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ రావాలంటే నాకు మినిమం ఎంత లేదన్నా 700 ఛార్జ్ అవుతుంది. మీటింగ్ రాను, మీటింగ్ రానంటే ఎక్కడ సార్ అంటే పలానా కాడ హైదరాబాద్ లో స్టోర్లు ఉంది రాండి అన్న. వెంబడే మీటింగ్ ఏ టైంకి రావాలి, ఏ టైం రావాలి సార్ అంటే 10ంటికి మీటింగ్ అని 9ంటికి వచ్చిండు ఆ స్టోర్ దగ్గర మీటింగ్. స్టోర్ దగ్గర మీటింగ్ ఉంటే ఒక్కరు రాలే. ఫోన్ చేశాను, సార్ ఎవరు రాలేదు సార్ అంటే వస్తారు, స్టోర్ కూడా తెలవలే. 9ంటికి వచ్చి 11 దాకా వెయిటింగ్ చేసిన స్టోర్ దగ్గర. 11ంటికి ఓపెన్ చేసి అప్పుడే వస్తారు రాణకృష్ణ సారు, మళ్ళీ పోతే ఇంకా కొంతమంది లీడర్స్ వాళ్ళందరూ వస్తారు సార్ గిట, అర్చన మేడం, బీబీ మేడం, పాండు సారు, సీన్ సార్, వీళ్ళందరూ స్టోర్ మీటింగ్ జరుగుతుంది. వచ్చేసిన సార్. ఓకే వాయిస్ ఓకేనా సార్? సార్ ఓకే సార్, క్లియర్. స్టోర్ మీటింగ్ జరుగుతుంది. విన్నా నేను ఆ మీటింగ్. విన్నాక చాలా బాగుంది. నీ అన్నడు కూడా వినలే అసలు మీటింగ్, నేను ఎప్పుడు కూడా తెలియదు. నాకు ఈ నెట్వర్క్ మార్కెటింగ్ తెలియదు, నాకు ఇది సంగతి తెలియదు, ఎట్లా పోవాలని తెలియదు, ఇది ఏందో తెలియదు. అది విన్నా. గవర్నమెంట్ జాబు బంద్ చేసిండు పంచాయతీరాజ్ సెక్రటరీ, ఆయనకు లక్షలు వస్తున్నాయి. పాండు సారు బంద్ చేసిండు, ఆయనకు లక్షలు వస్తున్నాయి. బీబీ మేడం అంటే వీళ్ళు గవర్నమెంట్ జాబులు కాబట్టి గవర్నమెంట్ జాబులు కాబట్టి గవర్నమెంట్ పంచాయతీరాజ్ సెక్రటరీ అంటే గ్రామం అంత ఉంటది, మండలం అయిన ఉంటది. ఆయన వాళ్ళకు చెప్తారు కాబట్టి వాళ్ళు ఓకే అంటారు, అందరు వస్తారు. పాండు సార్ కండక్టర్ కాబట్టి బస్సులో జనాలు వస్తా అంటే పోతా అంటే ఎక్కుతా అంటే చెప్తా అంటే వాళ్ళు వింటారు. బీబీ మేడం స్కూల్ అయ్యమ్మ, ఆమెకి ఎవరు వింటారు అని కొద్దిగా ఆలోచన వచ్చింది. కాలేజ్ స్టూడెంట్ వాళ్ళకి ఎవరు. ఈ అర్చన మేడం గిట్ట వీళ్ళు హౌస్ వైఫ్, వీళ్ళందరూ మామూలు అందరూ టెస్ట్ వాళ్ళు చెప్తారు. నాకు ఒకరికొకరిని కొంచెం ఆలోచించిన వాళ్ళని కొంచెం ఈ వీళ్ళకి ఎట్టట్టా అలా వీళ్ళెట్ సెట్ అయ్యారు, వీళ్ళెట్ వచ్చింది నాకు కొత్త. నేను వచ్చి ఇంటికి వచ్చి చెప్పిన, అది చూసినాక ఇంటికి వచ్చి చెప్పినాక ఎవరు వింటారు, నాకెవరు వింటారు, నేను పని చేసుకుంటాను నా లెవెల్ వినాలి, వినేటోళ్ళు ఎవరు వింటాలే. ఏదో అట్లా 2 నెలలు 1 నెల రోజుల వరకు పట్టట మామూలుగా నేను ప్రొడక్ట్ వాడుకుంటా మీటింగ్ వినుకుంటూ వచ్చిన. హైదరాబాద్ లో వినటం వల్ల మంచి మీటింగ్ నాకు నచ్చింది. ఈ వెస్టేజ్ చేస్తే వెస్టేజ్ చేయాలి కానీ ఇక వేరే దాంట్లో అయితే నేను సంపాదించేంత ఉండదు డబ్బులు అనేది కూడా. ఏది కూడా గెలవను. ఏం చేస్తామంటే పెయింట్ పని ఏంటో ఆటో దూరుకుంటాం. మనకు చిన్నప్పుడంతా మనకు పెద్ద చదువుకున్నాం కాదు, చదువుకుంది 7 సగమే చదివినాం, జీతం చేసినాం, గోడ్ల కాసినాం, అన్ని పనులు చేసుకుంటా ఆమాలి పని, కూలి పని, నాలి పని అన్ని చేసుకుంటూ వచ్చినాం. ఇప్పుడు ఏదో పెయింట్ పని కొంచెం ఆఫీషియల్ గా పెయింట్ పని వచ్చింది, ఇక ఆటో తోలుకుంటున్నాం. ఇక అది చేసినా కూడా అది సరే చూద్దాం, వీళ్ళు గవర్నమెంట్ జాబ్ బంద్ చేసి చేస్తారు కదా, సరే నా వల్ల కాదా, ఇది ఇంత బరువు ఉన్నదా, ఏదైనా బత్తాలు మూసేదా, కింట బత్తాల బరువు మూసేదా, లేకపోతే ఏమైనా పారబట్టి తోమేదా, వరాలు తీసేదా, అవునా ఇది ఏం పని, ఈజీ పని, ఇది మంచి అఫీషియల్గా ఉంది అని మళ్ళీ ఇంకో సెమినార్ సుబ్బశెట్టి సార్ సెమినార్ ఎక్కడ ఇబ్రాహీంపట్నం అంటే అక్కడ రమ్మను. అక్కడికి వచ్చిన, అక్కడ భోజనాలతో పెట్టారు. అక్కడ ఎట్లా క్రమం మస్తు సిస్టమేటిక్ ఉంది, మంచి అందరు సార్లు అందరూ మంచిగా సూట్ వేసుకొని అందరు వడ్డిస్తారు. అని నేను పరిచయం ఆయన, అబ్బా ఇంత అఫీషియల్గా ఉండి వీళ్ళు ఇంత వడ్డిస్తారు, ఇంతమంది క్రమం ఉందే, ఇంత పద్ధతిగా ఉంది, అబ్బా ఇది బాగుంటది. ఒక్కొక్కరు అన్నం పెడతారు, కూరేస్తారు. లక్షలు వచ్చిన వాళ్ళు మంచి అఫీషియల్ గా ఎక్కడో ఉండాలి. ఈడ ఉండి చాలా అంత చేస్తారంటే నాకు చాలా అది నచ్చింది ఆ సిస్టమ్. అమ్మా ఇది బాగుంది, అయితే ఇది ఓకే. మళ్ళీ ఒకటి మీటింగ్ తర్వాత ఫ్యాన్లు బంద్ చేసి మీటింగ్ చేసు ఓకే చెమటలు మొత్తం కారుతా ఉంటాయి. చెప్పేట ఆయన సార్కు, సెషన్ ఇచ్చే సార్కు ఎవరైనా చెమటలు కారుతా చెప్తా ఉంటారు. ఇక కొంతమంది వేరే నేను మీటింగ్లకు వెళ్ళి అన్నమాట, వాళ్ళ మోటివేషన్ స్పీకర్ ఎట్లా ఉంటారంటే ఫ్యాన్లు ఉంటాయి, కూలర్ పెడతారు, వాళ్ళకి మొత్తం మంచి ఏసీ పెడతారు అన్నమాట, గింత కూడా చెమట రావద్దు. మళ్ళీ వాటర్ బాటిల్ పెడతారు, ఇటు దాక్కుంటా అంత ఉంటది అన్నమాట. ఎక్కడైనా నేను ప్రతి ఎమ్మెల్యే వచ్చిన ఎంపీ ఎవరైనా ఉన్నా వాళ్ళందరికీ అఫీషియల్ గా ఉంటది. స్టేజ్ మీటింగ్ చేసే వాళ్ళకి మాత్రం చెమట కారుతుంది. అబ్బా ఇది నాకు సెట్ అయింది, ఇది కరెక్ట్ అనుకున్నా. ఎందుకంటే అతడు ఇక్కడ కూర్చున్నాడు, సమానం ఈక్వల్ లెవెల్ అనుకున్నా.
ఇది ఓకే, ఇది ఇంకా సూపర్ ఉంది. ఎందుకంటే లక్షలు వచ్చిన వాళ్ళు అనేటోళ్ళు అఫీషియల్ లెవెల్ పెద్ద లెవెల్ ఉంటాం. మనతో సమానం ఉంది, చెమటలు కాడతాను కూడా చేస్తారని అప్పుడు నాకు నచ్చింది. ఇంకా ఇంకా బాగా సూపర్ నచ్చింది ఈ గవర్నమెంట్ జాబ్ అని. ఆ విధంగా సార్ని ఫోన్ కాంటాక్ట్ లా, సారు నాకు ఇంకా సురేష్ సార్ ఫోన్ కాంటాక్ట్ లేడు, రాములు సారేగా. రాములు సార్ ఒక 3 నెలలు వచ్చేసిండు, నాకు చెప్పిండు. తర్వాత రాములు సారు ఐడి కొట్టండి సార్ అంటాడు. నాకు ఐడి కొట్టడం రాదు, ఐడిని పంపించుడు, ఐడి రాములు సార్ కొట్టుడు. ఇక తర్వాత ఆ రాములు సార్ డ్రైవింగ్ ఉన్న తర్వాత వచ్చే పైన కొడతా అనటం. ఇక తర్వాత అయ్యేసరికి సురేష్ సార్ పంపడం ఒకసారి. ఇక చిన్న రాములు సారు డ్రాప్ అయిపోయాడు, ఇక ఆగిపోయాడు. నన్ను ఇక ఫాలోఅప్ చేసిన రాము సార్ అయిపోతే, సార్ ఇట్లా రాము సారు ఐడి కొడతా లేదు, డ్రైవింగ్ అంటాడు ఇదంటే. నాకు పంపండి సార్, మీరు నాకు పంపండి, మీ నెంబర్ ఫీడ్ చేసుకుంటా పంపండి అన్నాడు. సరే సార్ అన్న. సార్ నాకు ఫోన్ చేయండి, ఏ డౌట్ నాకు ఫోన్ చేయండి. అప్పటి నుంచి ఇక సూర్య సార్ ఫోన్ చేస్తుడు, మా ఫోన్ కాంటాక్ట్ ఉండి. ఇక రాము సార్ ఫోన్ కాంటాక్ట్ అసలు బంద్ అయిపోయింది మొత్తం. ఇక నాకు 4 నెలల నేను బ్రాంచ్ డైరెక్టర్ అయినా. నాకు ఎట్లా అంటే ఈ ఫోటోలు వస్తాయి, ప్రతి న్యూ బ్రాంచ్ డైరెక్టర్, న్యూ సిల్వర్ డైరెక్టర్, న్యూ గోల్డ్ డైరెక్టర్. అది వచ్చుడు మళ్ళీ తర్వాత 10వ తారీఖు నాడు చెక్ పడు ప్రతి ఒక్కరికి ఇట్లా 10,000, 5,000, 20,000. ఇక నేను హైదరాబాద్ మీటింగ్ లోకి వస్తాను, వాళ్ళని చూస్తాను కదా, వాళ్ళ చెక్కులను పడతా అంటే నా ఫోటో ఎప్పుడు వస్తుందో నాకు కూడా అంత నమ్మకం లేదనమాట. ఏది ఇది ఇలా ఫోటోలు వస్తాయి కానీ నాది వస్తుందా రాది, అంతా ఉట్టిదా వ్యవహారం అని అనిపించేది. మా మేడం కూడా అది ఇదంతా ఉట్టిదే, ఏదో వాళ్ళ ఫోటోలు పెడతారు ఏంది అనుకునే. నాకు ఇంకా నమ్మకం అని దొరకదు. నా ఫోటో నాకు చెక్కు డబ్బులు వచ్చినాయి. ఇది మామూలుగా నేను కొనుక్కున్నందుకు 250, ఒక 800, 1,000 రూపాయలు అట్ట పడ్డాయి. నమ్మకం వచ్చిందిలే కానీ కొంచెం ఇంకా నమ్మకం కుదరతాలే. ఆడ ఏంటంటే బ్రాంచ్ డైరెక్టర్ అనేది వస్తేనే నాకు నమ్మకం క్లారిటీ వస్తుంది అనుకున్నా. బ్రాంచ్ డైరెక్టర్ అయినా, బ్రాంచ్ డైరెక్టర్ కాగానే పెట్టి ఇక ఫోటో వచ్చింది. ఫోటో వచ్చినాక మళ్ళీ తర్వాత చెక్ ఫోటో వచ్చింది. అప్పుడు కొంచెం నమ్మకం క్లారిటీ వచ్చింది. ఈ ఏరియాకు ఎవరు కూడా డబ్బులు తీసుకొని మా ఏరియాకు ఇక్కడ వెస్టేజ్ చేసి గట్టి నిలబడి చేసిన వాళ్ళు వేరే టీంలో ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరు కూడా కొసలలే, మధ్యలోనే ఆగిపోయారు. వాళ్ళు అక్కడక్కడనే ఆగిపోయారు. ఎవరిని అడిగిపోయినా కూడా ఎవరంటే మాకు తెలుసు అంటారు, వెస్టేజ్ నాకు తెలుసు అంటారు, కానీ నాకేమో మనకు కొత్త, నాకు తెలియదు దీని ఎట్లా చేయాలని సార్. ఇక్కడ మీటింగులు లేవు మా ఏరియా, హైదరాబాద్ మీటింగులు. అప్పుడు సూర్యాపేట ఎంఎస్ఆర్ది మీటింగ్ జరిగేది బాగా సూర్యాపేటలో. ఎప్పుడన్నా మాకు నేను పెట్టితేనే ఇక్కడ బంగాళకాడ మీటింగ్ జరిగేది. వేరే టీంలో మీటింగ్లు ఎప్పుడు నేను వాళ్ళ గ్రూపులు ఉండకపోయేది కాబట్టి అది చూస్తూ ఉండేది. ఇక్కడ స్టోర్ కూడా ఎక్కువ సామాను ఉండకపోయేది స్టోర్లో. ఏది మన ప్రోడక్ట్ ఉండదు. అయితే ఖమ్మం పోయి తెచ్చుకోవాలి, లేకపోతేనో మహబూబాద్ పోవాలి, లేకపోతేనో తొర్రూరు పోవాలి. ఈ 3 ఏళ్లకు ఎటు చూసినా 50 కిలోమీటర్ దూరం. అక్కడి నుంచి ప్రొడక్ట్ తెచ్చుకోవాలి. ఈ మాకు బంగాళకాడ ఉండకపోయింది. మీటింగ్ పెట్టాలన్నా కూడా మీటింగ్స్ బంగాళకాడ పెట్టినా ఇలువ లేకుండా అయిపోయింది. ఏంటంటే మీటింగ్ వాళ్ళ అసలు అది సరికే లేదు, అది షాపే బంద్. అలా అట్లా జరిగేది అన్నమాట. ఇవన్నీ కూడా నెగిటివ్స్ తట్టుకున్నాయి. ఎంతమంది నన్ను డిస్కరేజ్ చేయాలనుకో అందరం. బరాబర్ నాకు పెద్ద అప్పి ఆటో ఉంది. అప్పి ఆటో అది సిటీకి పోతే ప్రాబ్లం అయిద్దని దాన్ని అమ్మాలని నా కోరిక ఏంటంటే బజాజ్ డీజిల్ తీసుకోవాలని నా కోరిక ఉండే బాగా. ఆ కోరిక ఎట్లా నెరవేరిందంటే ఎస్టేజ్ ద్వారా నెరవేరింది నాకు. ఏది బజాజ్ డీజిల్ తీసుకోవాలని. ఆ ఆటో పెద్ద ఆటో అమ్మేసిన, బజాజ్ డీజిల్ ఆటో తీసుకొని ప్రొడక్ట్ పోవడం అయినా, మీటింగ్స్ పోతే ఇద్దరు ఎక్కించుకోపోవడం, నా ఆటోలు వచ్చిన వాళ్ళకి వాళ్ళకి చెప్పడం, అలా విధంగా జర్నీ చేసుకుంటా నడిపిస్తా అన్న. ఫస్ట్ మీటింగ్ పెట్టించినప్పుడు పాండు సారు, సురేష్ సారు, నేను బంగాళకాడ ఫస్ట్ స్టార్టింగ్ మీటింగ్ పాండు సారు, సురేష్ సారు, రామకృష్ణ సారు, రాములు సారు వీళ్ళు వచ్చారు అన్నమాట. ఆ స్టోర్ లో మీటింగ్ లేదు, ఏం లేదు, వేరే టీంలో మీటింగ్ లేదు. అంత దుబ్బబడి దూలిబడి ఎట్లా ఉండే అంత దులుపుకొని తేడా చేసుకొని ఊడ్చుకొని తేడా చేసుకొని ఫస్ట్ స్టోర్ ఊడ్చుకొని నేనే పోయి ఊడ్చుకొని తేడాగా దుమ్ము దులుపుకొని అంత తేడా చేసుకొని కుర్చీలు గట్ట మొత్తం దుమ్మ దులుపుకొని ఎటువంటి ఒక 6 వచ్చినాం స్టోర్ మీటింగ్. ఒక 6 వస్తే 6 నుంచి మళ్ళీ ఇంకో మీటింగ్ ఒక 8 మంది. ఏం బాధపడగానే నాకు పాండు సార్ గిట్ట, సురేష్ సార్ గిట్ట ఏం బాధపడక ఏందని నీ 6 నీ మళ్ళీ 6 నా భార్య ఒక ఆమె, మా భార్య ఫ్రెండ్ ఒక ఆమె, నాతో పాటు పనిచేసేటోళ్ళు 2 పెయింట్ పనిచేసేటోళ్ళు నా దగ్గర పనిచేసేటోళ్ళు. అంత తప్ప ఇంకా వాళ్ళు లేరు. 6 అంతే ఉన్నారు. వేరే టీం వాళ్ళు వచ్చి లేరు,
ఈ ఎంఎస్ఆర్ అసోసియేషన్ ఫోటో పెడితే ఇప్పుడు స్టోర్ నింతుంది. పాండు సార్ ఫోటో, సురేష్ సార్ ఫోటో ఎవరు వచ్చినా స్టోర్ లేదు. బీపీ మేడం ఫోటో గిట్ట ఎవరిని పెట్టినా కూడా స్టోర్ నింతుంది. కానీ ఇప్పుడు మాత్రం అప్పుడు మాత్రం ఫోటో మేమే డక్కుకోవాలి అంతే, వేరే ఫోటో వచ్చినా కూడా. అది స్టోర్ కూర్చున్న మీటింగ్ అయిపోయింది. సార్ గిట్ట ధైర్యపడి ఏం కాదు, ఈ ఒక్కరితోనే నీకు స్టార్ట్ అయింది, మంచిగా పెద్ద నెట్వర్క్ అయిద్దాను. ఓకే అన్నాడు సారు. అదే ధైర్యం పెట్టుకున్నా. ఇక వచ్చేసిన జర్నీ, ఇక ప్రోడక్ట్ తీసుకురావడం. ఇక కొన్ని ఏమైంది, ఇక కొన్ని పైసలు పెట్టుకున్నా, ఒక 10,000. ఎందుకంటే స్టోర్ లేదు మనకి ఇక్కడ. వాళ్ళు చెప్పేది మనకు, నాకు ఇక్కడ పోగానే సిటీలో స్టోర్ టీమ్ కావాలి కాదు కదా సార్ నాకు పోవాలంటే. నాకు అర్థమైంది ఏంటంటే దీన్ని ఎట్ట ముందుకు తీసుకుపోవాలి, ఏ విధంగా తీసుకుపోవాలని నా ఆలోచన వచ్చింది. ఆటో తీసుకున్నా, బజాజ్ తీసుకున్నాయి. ఖమ్మం పోతే సర్వీస్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. సరే, ఆటో ఇప్పుడు నాకు ఇన్ని విధంగా నేను తీసుకున్నాను కాబట్టి అక్కడ మామూలు పర్సన్ కూడా సక్సెస్ అయ్యారు కదా. అంటే హౌస్ వైఫ్లు, ఏం చదువుకోని వాళ్ళు హౌస్ వైఫ్లు అయ్యారు, గవర్నమెంట్ జాబ్ వాళ్ళు, మరి బైకు మీద కూడా వాళ్ళు సక్సెస్ అయ్యారు. బైకు లేకుండా ఆడోళ్ళు సక్సెస్ అయ్యారు. మరి నేనెందుకు కాను, మరి ఆటో తీసుకున్నాను. ఆటో తీసుకున్నా, ప్రొడక్ట్ తీసుకురావడం, వాళ్ళకి వేయటం, డబ్బులు తీసుకోవటం, వాళ్ళ ఐడి మీద మళ్ళీ కొట్టుకురావడం, అది తీసుకురావడం, అట్లా నడిపించుకుని నా పని నేను చేసుకుంటూ ఇప్పటికి కూడా నా పని నేను చేసుకుంటాను. నాకు ఇది ఫుల్ టైం నాకు దొరకట్లే. అంటే నాకు చేతిండా పని లేదన్నమాట. వెస్టేజ్ లో నాకు చేతిండా పని లేదు. లేదు సార్ నిజం వాస్తవానికి. ఎందుకంటే ఈ టైంలో ఓ మీటింగ్ చేసుకోవాలి. ఇలా ఓ మీటింగ్ ఉంది, ఇప్పుడు జూమ్ ఉంది కాబట్టి నేను పోలేదన్నమాట. పొద్దాక పనికి పోయేస్తా. మెయిన్ మీటింగ్ ఇవాళ తొర్రూరు పోయినాం మీటింగ్ కు. ఎవరిదంటే పోస్టర్ వచ్చింది, సావు సార్ మీటింగ్ కాడికి వెళ్ళాం. అంటే మేము పోయేసరికి వాళ్ళు ఆల్రెడీ తొందరగా అయిపోయింది, వాళ్ళకి టీం రాలేదట్టుంది. మేము పోయినాం కానీ పోయేటప్పుడు ఉన్నది ఇంకొక పర్సన్ తీసుకొని అక్కడ పోయేసరికి 1 గంట సేపే ఉన్నాం, వాళ్ళు వెళ్ళిపోయారు. అది ఎక్కడ పోస్టర్ పడ్డా కూడా ఖాళీ ఉంటే మీటింగ్కి వెళ్తూనే ఉంటాం. కంపల్సరీ పోస్టర్ పడితే వెళ్తూనే ఉంటాం. టీం ఉందంటే నేను ఎక్కడికైనా వెళ్ళగలుగుతాను. అట్లా చేసుకుంటా సార్, ఆ విధంగా ముందుకు జరుపుకుంటా అట్లా వెళ్తా అన్నా. నాకు ఫస్ట్ స్టార్టింగ్ లో నాకు టీము సరిగా రాకపోయేది అన్నమాట. సార్ అనేది కదా సురేష్ సార్ మీరు యూనిఫామ్ మెయింటైన్ చేయాలి సార్, షూ వేయాలి. సార్ నాకు డబ్బులే రాని ఎందుకు వేయాలి? లేదు సార్ మీరు వేయాలి, వేస్తే బాగుంటుందని. వేస్తే నాకు కొంచెం సిగ్గు. ఏంటంటే మనం పెయింట్ పని చేసి ఆటో తోలటం, బూట్లు వేసుకొని టక్ వేసుకొని ఆఫీసర్ లెక్క పోతే దాని విలువ ఏందని నాకు అనిపించేది అన్నమాట. అంటే నాకు స్థాయి, నాకు ఒక 50,000, ఒక 30,000-40,000 వచ్చినా కూడా దాన్ని చెప్పుకున్నానికి ఈ లోపల ఉంటుంది సార్. నాకు వచ్చే 4,000కు తీసుకొని ఆడబోదు సార్ అంటే అంత సిగ్గు అయ్యేది. ఈ ప్రొడక్ట్ కూడా బయట తీసి చెప్పాలంటే సిగ్గుపడేది. బయట తీయాలంటే అంటే ఎందుకు సిగ్గు అంటే దాని గురించి నాకు తెలవదు కాబట్టి. దాని గురించి తెలవదు. ఎవరైనా తీసినాక ఇదే నూనె డబ్బా అని నన్ను ఊళ్ళో నా బూరతో పెరిగిరు. ఎక్కడ అది మా పక్క ఊళ్ళో నేను పోతే ఆ డబ్బా తీసినాక వాళ్ళు వీళ్ళు కలిసి కదా నా వచ్చే మాట కూడా ఆయనకు బిక్కం పోయింది. ఇది ఏ నూనె అంటే 450, 450 ఊరేవారం ఉంటది, కొంచెం వరుస పెట్టి ఉంటారు కదా, ఆ విధంగా అన్నారు. అంతే ఉంటది, ఇది మంచిది క్వాలిటీ రైస్ బ్రాండ్ ఆయిల్ అంటే గట్టినే చెప్తారు. కాడ రైస్ బ్రాండ్ ఆయిల్ అట, గీస్ బ్రాండ్ అని వాళ్ళు అన్నారు. వాడు చెప్పిన కూడా డిస్కరేజ్ చేసారు. అసలు యాంకర్ కూడా రాకుండా వెళ్ళిపోయింది. అరే అట్లా అనుకున్నా, సర్లే అనుకున్నా. ఇంకోరు సబ్బుజంగా చెప్తే అక్కడ 0 చేసారు. వాళ్ళకన్నా పుట్టుకున్నాడు చెప్పంగానే ఇంకోరు రావటం, ఇంకోరు కానీ ఇంకోటి వెంబడి గుంపు కూడతనే ఉండేది. ఇక అట్లా నన్ను 0. అమ్మా ఇది 10 మందిలో పాము సావదు. నేను కూడా పెద్దగా నేర్చుకోలేదు. ఇది ఏంటంటే నాకు తెలియదు కాబట్టి సిగ్గుపాటు. ఇక ఆ బ్యాగు నుంచి అన్నది, ఆ బ్యాగ్ పట్టాలన్నా కూడా సిగ్గే సార్. బ్యాగ్ అయినా సిగ్గు అనిపిస్తుంది పట్టుకోవాలన్నా. ఎందుకంటే ఇటు పోతా, ఏ ఊరు పోతున్నా అనేది, ఎట్లా పోయేది అనేది, ఏ ఊరు లేదు నవ్వేది, ఎక్కిరించేది అన్ని అనేది. వీడు నేను మీటింగ్ ఏం లేదు వాళ్ళకి తెలియదు లేకపోయింది. ఇక మా అట్లా ఎవరైతే ఒక్కరైతే కొంచెం కనెక్ట్ అయ్యారో వాళ్ళ నుంచి చిన్న మీటింగ్ పట్టుకుంటా, వాళ్ళ నెంబర్ తీసుకొని, నాకు ఫోన్ కూడా లేదు. నాకు అంతకుముందు డబ్బు ఫోనే ఉంది. వెస్టేజ్కి వచ్చినా కానీ పెద్ద ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ ఆపరేటింగ్ కూడా నాకు సరిగ్గా తెలియదు. చిన్నగా వాట్సాప్ కూడా తెలియదు. వాట్సాప్ చేయడం అనేది చిన్న నేర్చుకున్నా. స్క్రీన్ షాట్ చేయడం తెలియకపోయి అది కూడా నేర్చుకున్నా. ఫోటో కొట్టి గ్రూపులు పెట్టడం అది కూడా తెలియదు, అది కూడా నేర్చుకున్నా. చిన్న వెస్టేజ్ రావడం వల్ల నేర్చుకున్నాను. నాకు అంతకుముందు అంత తెలివి లేదు, అంత జ్ఞానం లేదు, అంత విధానం లేదు ఉన్నది. అట్లా ఉండేది. అట్లా చేసుకుంటా ప్రతిదీ నేర్చుకుంటా. ఇప్పుడు జూమ్
జూమ్ మీటింగ్ కూడా సార్ ఉండమనేది. అయ్యేముంది సార్ జూమ్ మీటింగ్ ఇన్నది చెప్పిందే చెప్పు వాళ్ళదే వాళ్ళ డబ్బా కొట్టుకుంటా ఉంటారు కానీ నాకు అనిపించేది. కానీ వీళ్ళు ఒక పాయింట్ దొరుకుతుంది జూమ్ లా. దాన్ని ఎవరెవరు మాట్లాడేది లాజిక్, కొన్ని కొన్ని క్విల్స్ దొరుకుతాయి. ఒక పాయింట్ ఇప్పుడు నేను నూనె డబ్బా తీసినాక నాకేం తెలియదు కదా, వాళ్ళు వాస్తవానికి తెలియకపోతే వాళ్ళు నన్ను బిగిరు ఊరు బిగిరు అంతా మొత్తం నీ పొట్ట కోసం నువ్వు చూసుకుంటారా బాబు, ఇదేముందిరా నూనె ఏముందిరా నూనె గవర్నమెంట్ పెట్టదా, గవర్నమెంట్ మూసేయమంటారు. ఆ ఇప్పుడు గవర్నమెంట్ తీసేదా అది కెమికల్ నూనె అయితే, ఈ నూనె చెప్తా గవర్నమెంట్ ఏం చేస్తుంది తెలియదంటే ఇక నాకు ఆడ ఏం దొరకదు. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకి నేను బొమ్మ చూపిస్తా. ఇప్పుడు నాకు తెలుసు అనమాట. అంటే అప్పుడు ఆ విధంగా ఉండేది. అప్పుడు తెలవక సిగ్గుపడి, ఇప్పుడు కూడా కొంచెం సిగ్గు అనిపిస్తుంది. కానీ నడిబదట్లో పెడితే ఇది ఎవరు కూడా నచ్చరు అన్నమాట. 4 గోడల మధ్యలో పెడితేనే ఇది ముందుకు వెళ్తుంది అని ఇది నాకు అర్థమైంది దీంట్లో. అట్లా సార్ ఆ విధంగా చేసుకుంటూ చెప్పుకుంటూ వెళ్తా ఉండు. ఎవరైతే నాకు డౌన్ లో నాకు అర్థమైంది దీన్ని ఎట్ట ముందుకు తీసుకుపోవాలి, ఎట్ట తీసుకుపోవాలి అనేది. మేము ఇప్పుడంటే నేనున్న లీడర్ కాబట్టి మా వాళ్ళకి డౌన్ లో నేను మరీ పాటికి 10 సార్లు పోతా ఉన్నాను. అప్పుడు సురేష్ సార్ అక్కడ 200 కిలోమీటర్లు, నేను ఇక్కడ. మళ్ళీ మధ్యలో నాకు పరిచయం చేసిన రాము సార్ నాకు చెక్కు వచ్చినాక వచ్చిండు. నాకు చెక్కు పెరిగినాక నాకు మళ్ళీ ఇప్పుడు వస్తాను రాము సార్ సపోర్ట్ చేస్తాను ఇప్పుడు వచ్చి. నాకు చెక్కు అదే ఈ సార్ అక్కడ నేను ఇక్కడ ఉంటే సార్ ఏమైనా ఫోన్ ద్వారా నన్ను మోటివేషన్ చేసేది. మీటింగ్ లో రమ్మంటే మీటింగ్ లోకి వచ్చేది. ఇక మీటింగ్ లో బాగా నేను ఎక్కువ మీటింగ్ లో పోయి నేర్చుకున్నాను సార్. ఏమైనా ప్రోడక్ట్ గురించి తెలుసుకోవాలంటే యూట్యూబ్ లో కొట్టి ఆ ప్రోడక్ట్ గురించి నేర్చుకునేది. మాకే అగ్రికల్చర్ బాగుంటది. ఇక్కడ మిరప తోటలు వేస్తారు, బాగా పత్తి వేస్తారు, పొలం మిర్చి బాగుంటది అన్నమాట. ఈ ప్రపంచంలోనే మనకు నెంబర్ 1 టాప్ మహబూబాద్ జిల్లా ఇది మిర్చి ఏరియా. అంత ఎక్కువ పండిస్తారు అన్నమాట ఇక్కడ. అయితే వీటికి నేను మిర్చికి వేయాలంటే నాకు తెలియకపోతే నేను యూట్యూబ్ లో నేర్చుకున్నాను బాగా అగ్రికల్చర్ ఎట్లా వాడాలి, ఎట్లా ఏం కొట్టాలనేది. కొంతమంది అనుభవం వాళ్ళతోని స్టోర్ కాడిపోతే వాళ్ళు కొట్టిన వాళ్ళని కొంచెం అడిగి తెలుసుకుని బాగా, ఎందుకంటే మనకు డబ్బా మీద పేరు చదవడం లేకపోతే బుక్ ప్రింట్ వచ్చిందిగా, బుక్లు చదివి దీనికి ఏ టైం కొట్ట ఏ టైంకి ఎట్లా చేసుకునేది అంతా నేర్చుకున్నా కొంచెం. అంటే మొత్తం పూర్తిగా నాకు నేర్చుకోలేదు, ఇంకా నేర్చుకునేది ఉంది. అనుభవం ఒక్క ప్రోడక్ట్ కాదు కదా సార్, ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి చేయాలి. ప్రతి ఒక్కడు నాకు తెలుసు అంటాడు. నేను చూసినా నేను 2016 చూసిన, 2010లో తెలుసు నాకు ఇది అంటే. మరి నువ్వు వాడినే అంటే నేను వాడలే. మరి నీకేం తెలుసురా నాయన, నాకెంత తెలిసిందో నీకెంత తెలిసింది అప్పుడు నేను తినప్పుడు, మరి నీకేం తెలిసిందా అంటే. ఇక వాడు రాత్రి కూడా వచ్చింది ఒక నెగిటివ్. ఇంట్లో వాళ్ళకి చెప్తానా, వాళ్ళు వాడతారు ప్రొడక్ట్. ఇంకా కొన్ని వాళ్ళ డౌట్స్ ఉంటే వాళ్ళు కొంచెం ఇంకా ముందుకు తీసుకుపోవాలి, ఇంకా కొన్ని ప్రొడక్ట్ వాడాలని. అతడు మిర్చి తోట వాడిండు. 2 సంవత్సరాల నుంచి మిర్చి తోట పండలేదట వాళ్ళకు. అయితే అతడు ఈ మన వెస్టేజ్ ప్రొడక్ట్ ఎప్పుడైతే వాడిండో నేను చెప్పడం వల్ల ఆ మిర్చి తోట ఈ సంవత్సరం మస్తు పండిదట మంచిగా. ఇది మన మాసు, యూమిక్, మన గోల్డ్, మళ్ళీ ఇది ఫ్లోర్ కింద నల్లికి ఫ్లోర్ కింద ఇవి కొట్టి మన గ్రాన్యువల్స్ ఇచ్చడం వల్ల నెంబర్ 1 రిజల్ట్ వచ్చిందట. మంచిగా పడినది. రాత్రి వాళ్ళ భర్త భార్య చెప్పారు. అయితే వాళ్ళ మేడం ఏమంటుందంటే ఇతడు ఈ అగ్రికల్చర్ ప్రొడక్ట్ తీసుకోవటం వల్ల ఆ స్టోర్ కాడికి పోయి తీసుకుంటాం వల్ల అతను సొంతంగా పోయి తీసుకుంటాడు. అది తీసుకుంటా అంటే అతనికి సబ్బు తీసుకో బుద్ధి అయింది. ఎందుకంటే సబ్బు గిఫ్ట్ ఇచ్చారన్నమాట. ఆ గిఫ్ట్ ఇచ్చే సబ్బు ఫస్ట్ నూనె గిట్ ఏం తీసుకోవాలి, ఫస్ట్ అగ్రికల్చర్ పోయి తీసుకోండు, ఆ సబ్బు తీసుకోండు గిఫ్ట్ పోయి రుద్దుకుంటే సబ్బు బాగుందని సబ్బు వాడతాను కంటిన్యూ. మళ్ళీ ఒకసారి పేస్ట్ వచ్చిందన్న, పేస్ట్ రుద్దుకోండి, పేస్ట్ బాగుంది, పేస్ట్ వాడతాను. ఆ తర్వాత నూనె కూడా ఇదేంటి నూనె అంటే బాగుండదని అక్కడ అడుగుతారు కదా పొంగనే, అంటే నూనె బాగుండదు, నూనె బాగుందట. ఇవన్నీ వాడతా అంటే వాళ్ళకు కొంచెం ఉత్సాహం పెరిగి ఇంకోళ్ళు చెప్తారు కదా, చెప్పటం వల్లనే నూనె ఏం లేదు, ఆ నూనె గట్టి అంటారు అన్ని అని వాళ్ళని ఏదో వాళ్ళు డిస్కరేషన్ చేసి మైనేజ్ చేస్తారు. మొన్న ఫోన్ చేసిండు, అన్న మా మేడం మా భార్య ఇట్లా నూనె బాగలేదు చప్పగా ఉంది అంటే, మా తండలో ఎవరు ఆడతలేదు, మా తండలో అందరూ ఎవరు మేము ఒక్కలే వాడతాం అంటే, ఒక్కరు మీకు మంచిది, మీదే మంచిది, మీరే ఆరోగ్యంగా ఉంటారంటే చప్పగా ఉందంటే మంచి ఉప్పు కారం మసాలా గిట్ట మంచిగా అమ్మా, మంచిగా ఉల్లిగడ్డలు గోయినాక ఉంటే మంచి రుచి వస్తుంది అని చెప్పిన. మన అది ఆ నూనె పోయినా గంతే రుచి ఉండదు, ఈ నూనె రుచి ఉండదు, ఆరోగ్యం బాగుండదు అని చెప్పిన. గ్యాస్ ఫామ్ పోతుంది, మంచిగా అన్ని ఉంటాయి అమ్మా, ఇట్లా ఉంటది అని చెప్పిన. మీకు నేను రావాలంటే వస్తా, మీకు డెమో గురించి మీకు చూపిస్తా, ప్రోడక్ట్ క్వాలిటీ ఏందని చెప్పి అంటే సరే రమ్మని
పోయినాం, ఫ్లోర్కి డెమో అన్ని డెమోలు చేసి అగ్రికల్చర్ అన్ని చూపించినాం. మొత్తం డెమో చూస్తే మీకు రేట్లు ఎంత ఇట్లా చూపించిన వాళ్ళకు పౌడర్ డెమో అన్ని చూపించి ఇట్లా రేట్ల విధానం చూడండి అంటే అట్లా సార్ ఇక మాకు అందరూ ఖాళీలు అంటే మమ్మల్ని ఇట్లా ఏమని మీద ముందుకు చూసినాం ఆయన చేసినాం అని మమ్మల్ని అంతా డిస్కషన్ చేస్తారు. అంతా మేము చెప్తాంటే అతను వచ్చి మాకు తెలుసాను, నాకు తెలుసండి మనకి తెలిసిన వాడినాం అంటే వాడలేదండి. మనం వాడదని నీకేం తెలిస్తే ఏదైనా మనం తింటేనే రుచి దొరుకుతుంది. మనం దాన్ని తింటేనే కడుపులో మనకు మింగితేనే కదా పుల్లగా ఉందా, తీయగా ఉందా, చేదు ఉందా, ఎట్లుంది తెలుస్తుంది. నువ్వు ఉట్టి తెలుసు అంటే తెలుసు అంటే అయిపోయా. పేరు తెలుసు నాకు కూడా తెలుసు పేరు. దుబాయ్ ఎరిగానా అంటే దుబాయ్ నాకు కూడా తెలుసు, దుబాయ్ నువ్వు అంతే. పోయిన వాడికి చూసినావా తిరిగినావా అని అనేసరికి అతను వెళ్ళిపోయాడు, ఆడలేడు. అట్లా డిస్కరేజ్ చేద్దానుకుంటే వాళ్ళని అట్లా నిలబెట్టుకున్నా సార్. ఇక్కడ ఒక్కొక్కరిని అట్లా చేసుకుంటా టీం తీసుకుంటా వాళ్ళు అగ్రికల్చర్ రాసిన సంతోషపడ్డారు కాబట్టి ఆ విధంగా అయింది. నేను ఎక్కడికైనా మీటింగ్కి వెళ్ళాలంటే ఎక్కడికైనా భయపడినా. ఇప్పుడు ఇవాళ రేపు యాదగిరిగుట్టకు నా డౌన్లో 45 టికెట్లు బుక్ చేసా సార్. మొత్తం ఇక్కడ హైదరాబాద్ నుంచి 10 మంది, ఇక్కడ నుంచి ఖమ్మం నుంచి 10 మంది, బంగాళాఖాతం నుంచి 10 మంది, వరంగల్ నుంచి 10 మంది ఇట్లా వస్తారు సార్. మొత్తం ఈ విధంగా అది చేసుకుంటా సార్ నన్ను మోటివేషన్ చేసి సార్ 200 కిలోమీటర్ దూరం నేను ఇక్కడ బంగ్లా నాకు సపోర్ట్ అనేది ఫోన్ ద్వారా. ఎప్పుడు ఆ సార్ మీటింగ్ వస్తా ఉండేది. ఆ మీటింగ్ నేను పోతా ఉండేది. ఎక్కడ మీటింగ్ పోస్టర్ పడ్డా కూడా సూర్యాపేట పడ్డా, ఖమ్మం పడ్డా, వరంగల్ పడ్డా, నల్లగొండ పడ్డా, హైదరాబాద్ అయినా పర్లేదు ఒక్కరున్నా కానీ ఆడికి వచ్చి ఖాతం మీటింగ్ కూకోబెట్టుకుంటా. మీటింగ్ తప్ప మనం ఇలా నిగ్గనని నాకు అర్థమైంది. దీంట్లో మీటింగ్ లేకపోతే అంత జీరో అయిపోతాం అసలు. ఆ మీటింగ్ మీటింగ్ ఏడ ఉంటే పెట్టుడు, నా సొంతంగా మీటింగ్ పెట్టేయటం సార్తోని. అక్కడ మీటింగ్ పోస్టర్ ఉంటే పోస్టర్ చూసుకొని వెళ్ళిపోవడం, ఫోటోలు బొమ్మరాగా. అట్లా నా చెక్కులు ఫోటోలు వస్తా అంటే చూపించుకుంటా, నా చెక్కు చూపించుకుంటా చిన్న చిన్నగా వచ్చిన వాళ్ళకి నేను సపోర్ట్ ఉండి వాళ్ళకి ఏంటంటే ఉండి నేనున్నా ధైర్యం చెప్పుకుంటా. నాకెంత సార్ నాకెంత ధైర్యం ఉండో, ఎంత ధైర్యంగా నాకు భరోసా ఉండో ఆ విధంగా నేను వాళ్ళకి అది ధైర్యంగా సార్ అంత కష్టం నేను చేయలేనులే. ఎందుకంటే సారు వాళ్ళు ఎందుకంటే ఆ సారు చేసే విధానం చూస్తే నాకు అసలు నాకే అనిపించింది అన్నమాట. సార్ అంత కష్టపడి అంత హార్డ్ వర్క్ చేసిండు. చాలా నాకు సంతోషం. ఎందుకంటే వాళ్ళు కష్టపడంటే నాకు ఈ బత్తాలు మోసుడు, ఈ పార ఓరాలు తీసుడు ఇది అలవాటు అన్నమాట. బండి ఆటోదులు పెద్ద 20 ఫీట్ల ఇచ్చిన 10 ఫీట్ల బిల్డింగ్ జూలది కూడా ఈజీనే. ఇది మైండ్ సెట్ తోని మొత్తం ఇది ఫిజికల్ గా సార్ అంతా ఉన్నదన్నమాట. నాకు అర్థమైంది. అంటే ఇది నాకు ఈజీ ఉంది. పెద్ద తెరవనప్పుడు కొంచెం అనిపించింది, కొంచెం తెలిసినాక ఈజీ ఉంది అన్నమాట. సార్ కూడా సార్ చాలా మంచి సపోర్ట్ గా నేను కొన్ని మర్చిపోయినా కానీ సార్ గుర్తు చేసి మరి చెప్పేది అన్నమాట. అన్ని ఎంత మంచిగా ఉండి చెప్తా ఉండేది. ఆ సార్ ఏ విధంగా చెప్తే నేను అదే విధంగా చేసి అది అప్లై చెప్పింది వినకపోతే ఆగమే. అట్లా నేను కూడా 2-3 సార్లు తిరగబడ్డా. అయిపోయింది. అప్పుడు అర్థమైంది నాకు. ఎందుకంటే సీనియరే, జూనియరే. సీనియర్ మాట వినాలని తెలవంది నేను 10 సార్లు 10 సార్లు సార్ ఫోన్ చేస్తా. సారు ఫోన్ ఎత్తలేదని కూడా నేనేం ఫీల్ కాను, బాధపడ. ఎందుకంటే మీటింగ్ ఉండదు. మళ్ళీ చూసి రిప్లై చేస్తాను. కొంతమంది చేయరు, అంటే డౌన్లోడ్ చేయరులే, అప్లై చేస్తారు కంపల్సరీ. డౌన్లోడ్ వాళ్ళకు లేదు, అది అంతే. ఇక అప్లై చేయాలి అది. అట్లా ఆ విధంగా చేసిండు. నేను దాన్ని చూసి చాలా నాకు సార్ అంటే చాలా నాకు మంచి అప్లై దొరికింది అనుకున్నా. మెంటర్ సురేష్ సార్. ఆ విధంగా మళ్ళా పాండు సార్ కూడా చాలా నాకు అంత పెద్ద సార్ కూడా నా ఫోన్ ఇస్తాడు. నేను ఇక్కడ మీ బంగ్లాలో మీటింగ్ పెట్టినంటే గింత కూడా రిమార్క్ రావదన్నమాట. మీటింగ్ పెట్టితే ఆ మీటింగ్ అనేది ఫెయిల్ అనేది ఉండదు. సరే, మీటింగ్ కంపల్సరీ సక్సెస్ కావాలి. ఇది ఎంత 100 అయినా 106 అయినా కానీ ఆ మీటింగ్ సక్సెస్ చేయాలి. అది ఖమ్మాల పెట్టించినా, వరంగల్ పెట్టించినా, నల్గొండ పెట్టించినా, సూర్యాపేట పెట్టించినా, ఎక్కడైనా పెట్టించినా సొంతంగా మీటింగ్ చాలా దుక్కులు పెట్టించిన మీటింగ్ సార్ని పిలిచి. కానీ ఆ మీటింగ్ అంతా ఫుల్ సక్సెస్ చేయాలి. ఈ విధంగా సార్ని అంత పెద్ద సార్ని పిలిచిన సార్ ఎప్పుడు ఫోన్ చేసి నాకు ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. సార్ కూడా నాకు సలహా ఉంటాడు. ఒక్కోసారి సారే నాకు ఫోన్ చేస్తాడు, మీటింగ్ ఎక్కడ సార్ అని పెడదామంటాడు. నాకు అంత పెద్ద సార్ నాకు చేయడం నాకు చాలా ధన్యత అనుకున్నా. పిఎంసీఎం లెవెల్ సార్ చెక్కు, నా చెక్కు ఎక్కడో ఉన్నది నాకు నాగలో కానీ అంత బెనిఫిట్ ఇస్తాడు సారు. ఎంఎస్ఆర్ అసోసియేషన్ లా చాలా గొప్ప. ఈ ఏరియాకు ఎంఎస్ఆర్ అసోసియేషన్ అంటే అయ్యో అంతా సార్
ఎంఎస్ఆర్ అసోసియేషన్ వాళ్ళు మీరు ఉండటం చాలా ధన్యత సార్ అని చెప్పేదన్నమాట. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ మీటింగ్లు ఉండవు, అన్ని జూమ్ మీటింగ్లే. ఏంటంటే ఫిజికల్ గా ఉండదు, డిజిటల్ గా ఉండదు, ఫిజికల్ లేదన్నమాట. వాళ్ళు ఎవరు చేయరు. నేను చూసిన, ఎందుకంటే స్టోరీ మా ఇక్కడ బంగాళ స్టోరీ అసలు దుమ్ము పడే నాకు అర్థమైంది. అది ఎన్ని రోజులు ఊగిర్రు, సంవత్సరం వల్ల ఊగలేదు, ఊగలేదు. అది నేను వచ్చినాక ఊగినాక ఇలా అది అనద్దు, మనది మన ఎదుగుతానని అనుకోవటం కానీ అది అలా అట్లా నిలబడిపోయింది. ఆ విధంగా ఈ కొత్తగా మన స్టోర్ మార్చేసా ఎక్కడ బంగ్లానే స్టోర్ మార్చే ఫస్ట్ మీటింగ్ మనదే, ఎంఎస్ఆర్ అసోసియేషన్. అది నేనే పెట్టించిన మీటింగ్ పాండు సార్. ఇక ఈ బంగ్లా ఏరియా ఇంకా ఇప్పుడిప్పుడే కొంచెం టీం వస్తుంది. ఇంకా ఇక నా డౌన్ లో కూడా కొంతమంది డబ్బులు తీసుకుంటారు. ఖమ్మం నుంచి నేను అనుకున్నా, నాకు ఖమ్మంలో స్టోర్ ఉన్న దగ్గర టీం రావాలని ఎంతో బాధపడ్డా. కానీ ఇప్పుడు పెద్ద టీం వచ్చింది సార్, మంచిగా. ఖమ్మం మాత్రం సూపర్ టీం. ఇప్పుడు మళ్ళా వరంగల్లో కూడా చాలా సార్లు పోయి ఫెయిల్ అయినా మీటింగ్లకు. వచ్చి పోతారు. వరంగల్లో కూడా నాకు టీం రావాలని నేను ఎంతో అనుకున్నా, స్టోర్ ఉన్న దగ్గర అనుకున్నా. ఇప్పుడే టీం వస్తుంది వరంగల్. నల్గొండ టీం ఉన్నది, నల్గొండ కూడా టీం రావాలనుకున్నా. నల్గొండ, సూర్యాపేట టీం రాదు, సూర్యాపేట. అన్ని టీం వచ్చింది సార్ మంచిగా. అందరు కూడా నాకు డౌన్ లో కూడా అందరు కూడా మంచిగా ఎంకరేజ్మెంట్ చేస్తారు. వాళ్ళకి నేను కూడా ఎంకరేజ్మెంట్ సహకరిస్తాను. ఎంత దూరం పోదానికైనా నేను భయపడను. వాళ్ళ సార్ నాకు 200 కిలోమీటర్ దూరం ఉన్నప్పుడే సార్ నన్ను ఫాలోఅప్ చేసినంటే నాకు ఇక్కడ దగ్గర పట్ల నేను ఫాలోఅప్ చేసుకోలేను అనుకున్నా. నాకు నేనే ప్రశ్న వేసుకున్నా, నాకు నేనే ఉన్నా. జూమ్ మీటింగ్ అయినా మెయిన్ మీటింగ్ అయినా మీటింగ్ పోతేనే మాట్లాడటం వస్తుంది. ఒకళ్ళు చెప్పటం అనేది, ఇప్పుడు మీరు అన్నారు జూమ్ మీటింగ్ రాండి క్విజ్ దొరుకుతుంది, ఒక లీడర్ చూసి పోస్టర్ చూసి రావటం కదా. ప్రతి వాళ్ళ దగ్గర ఏదో ఒకటి పాయింట్ దొరుకుతుంది, ఆ పాయింట్ పట్టుకొని చెప్పొచ్చు అని అనుకున్నా. ఆ మీటింగ్ ఎలా అనేది నేను పోయిన మీటింగ్లకు ఎట్లా నేర్చుకోవడం అనేది మొత్తం చెప్పడం టెస్ట్ మని చెప్పడం. ఆ విధంగా నాకు ఇంత చదువు ఇంగ్లీష్ కూడా రాదు. నేను కంపెనీ ప్రొపల్ జోడి చెప్పిన 3 ఖమ్మాలో చెప్పిన, బంగ్లాకాడ చెప్పిన, మహబాద్ చెప్పిన. ఈ 3 దుక్కుల్లో రెండు సార్లు చెప్పిన. అంటే ఆ స్టేజ్కి ఆ స్థాయికి వచ్చింది. నాకు ఎంతో విలువ ఉన్నది అన్నమాట. మంచి ఆఫీసర్ ఇళ్ళలో పోయి హోమ్ మీటింగ్ చేస్తాను. వాళ్ళకు వాళ్ళకు నాకు చాలా తేడా. నాకు వాళ్ళదంటే నేను దేంట్లో పనికిరాను, ఆస్తుల పనికి, చదువుల పనికి, జ్ఞానంలో దేంట్లో పనికిరాను. కానీ వాళ్ళ దగ్గర పోయి మంచిగా నాకు ఎంతో గౌరవం, మర్యాదలు, మంచి బట్టలు, నీట్నెస్, సూటు, అదే సూట్ లేదు కదా సార్, షూ వేసుకొని మంచిగా టక్ వేసుకొని అఫీషియల్గా పోతా అంటే ఎంతో విలువలు ఉన్నాయి సార్ ఇందులో. బయట ఎక్కడ లేవు. బయట వాడు ఉంటారా బాబు, దూరం ఉంటారా, ఇవన్నీ ఏదో ఉంటది వగేరా అదేనండి. ఇల్లా ఉన్నంత విలువ ఇక ఎక్కడ కూడా లేదు. అవి ఎంత మంచి విలువ అంటే అంత విలువ, మంచి విలువ. వాళ్ళ మేలు చేసిన వాళ్ళం అవుతాం. ఇది నాకు చాలా నచ్చింది. నాకు కూడా డిస్క్ ప్రాబ్లం ఉండే, ఎన్నుపూస ప్రాబ్లం. ఇవి వాడుకున్నా మంచి నాకు తగ్గింది. ఇందులో అదే రిజల్ట్ నాకు. మా ఇంట్లో మొత్తం గ్యాస్ పాము, ఇది ఎదురుమ్మ కాడ బాగా గ్యాస్ పాము వచ్చేది. ఈ గుండె సైడ్ లో నొచ్చేదన్నమాట, కలక లెక్క. అది తగ్గిపోయింది నూనె ద్వారానే. మా మేడానికి కూడా బాగా బలహీనత ఉండే, ఆమె కూడా తగ్గిపోయింది మంచిగా. మంచి ప్రొడక్ట్, మంచిగా అగ్రికల్చర్ కూడా మంచిగా ఉన్నాయి. హెల్త్ ప్రొడక్ట్ బాగున్నాయి. ఇవన్నీ బాగున్నాయని నేను నమ్మకంతో దీన్ని పట్టుకొని నిలబడినా. సార్ అనేది నువ్వు నిలబడాలి, నువ్వు నిలబడనేది. మీటింగ్ లో కూడా బీపీ మేడం కూడా నువ్వు నిలబడాలనేది, పాండు సార్ కూడా నిలబడాలనేది, ఎంఎస్ఆర్ నిలబడాలనేది. వీళ్ళందరూ నిలబడంటే ఎట్ట నిలబడి ఏంది, నిలబడే ఉన్నా ఎవరు రాలేదని నాకు నేనే ప్రశ్న వేసుకొని నిలబడితే వస్తుందని నాకు ఇప్పుడు అర్థమైంది బాగా. అప్పటి నుంచి చూసుకుంటే నిలబడితే వస్తుంది అని. నిలబడితే ఎవరో ఒకరు దేవుడు చూపిస్తాడు దారు ఎవరినో ఒకరు చూపిస్తారు. ఇప్పుడు అట్ట వచ్చిందన్నమాట. వాళ్ళని మనం వదులుకోవద్దు, అవకాశం వచ్చిందని వదులుకోవద్దు అని నాకు అర్థమైంది. నేనంట మళ్ళా సార్ ఓకే సార్, మరిగా నాకు టైం అయితే ఈ అవకాశం ఇచ్చినందుకు ఓకే సార్, థ్యాంక్ యూ సార్.